మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మరొక రోజు మన దేవుని మాటలు విందామా? చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. అనుదిన ధ్యానము ఈ రీతిగా నీ సన్నిధిలో చేరి నీ కృప కొరకు వేడుకొనుటకు, ప్రార్థన నేర్చుకొనుటకు, ఆధ్యాత్మికంలో బలపడుటకు మాకు ఇస్తున్న అవకాశమును బట్టి నీకు వందనములు. ఈరోజు మరొకసారి ఈ సమయాన్ని మాకు దయచేసినందుకు క్రీస్తు నామములో వందనాలు తండ్రి. ఆమేన్. దినాన చేతులెత్తి ప్రార్థించాలని చెప్పాం. మరి ఎంతమంది మీరు చేతులెత్తి అభ్యాసం చేసుకుంటున్నారు? మరి మనం చేతులెత్తి ప్రార్థించినప్పుడు మనం దేవుని వైపు సహాయం కొరకు అడుగుతున్నాం. అలాగే మరొక విశేషమైన భంగిమ మోకాళ్ళ ప్రార్థన. అసలు మోకాళ్ళ ప్రార్థన ద్వారా జరిగినన్ని అద్భుతాలు మరి దేని వలన జరగవండి. మనం పాటలు పాడిన, ప్రసంగాలు చేసిన, ఎన్నెన్ని కబుర్లు చెప్పినా, ఏదేది చేసినా ఒకవేళ అపవాది భయపడడేమో కానీ వాడు మాత్రం మోకాళ్ళ మీద ఉన్న క్రైస్తవుడిని చూస్తే, ప్రార్థన పరుడు చూస్తే గజగజలాడతాడు. మోకాళ్ళ ప్రార్థన ఈరోజు అందరూ మర్చిపోతున్నారండి. మన యేసు ప్రభువు మర్చిపోవడం కాదు, సోతనం, నిర్లక్ష్యం, కుర్చీలో కూర్చొని ప్రార్థన చేస్తూ మొదలు పెట్టారు చర్చెస్లో. ప్రార్థన సమయాల్లో కిందకి దిగి మోకరించడానికి మరి మా చర్చిలో స్థలం చాలదు, అందుకని నిలబడి అంటాం. మనం కనీసం ఉపవాస ప్రార్థనలో అప్పుడు మనం మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించడం అభ్యాసం చేసుకోవడం మీ ఇంట్లో ప్రార్థిస్తున్నప్పుడు మీ పిల్లలకు కూడా నేర్పించండి. మీతో పాటు బిడ్డలను వాళ్ళ పెద్దవారు అయినప్పుడు గొప్పవారు అవుతారు. వారు ఎవరికి నేర్పించక్కర్లేదు కానీ మోకాళ్ళ ప్రార్థన నేర్చుకున్న బిడ్డ దేవుని రాజ్యంలో గొప్పవాడు అవుతాడు. దానియేలు ఒక అన్య దేశంలో అన్య రాజుల దగ్గర ఒక బందీగా వెళ్ళినప్పుడు కూడా రోజుకు 3 మారు మోకాళ్ళ ప్రార్థన కలిగినవాడు. ఎక్కడ నేర్చుకున్నాడు అంటారు? అది తల్లిదండ్రులు నేర్పించింది. వారు యవ్వన కాలం అయినప్పుడు, వాళ్ళు ఇంకా యవ్వనంగా టీనేజర్స్లో ఉన్నప్పుడే వారు ఎవరు చెప్పక్కర్కుండా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించడం, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగకుండా ప్రార్థించడం చూస్తున్నాం. అందుకే దానియేలు దేవుని మహిమ పరిచాడు. దానియేలు దేవుడని ఒక రాజు ఒప్పుకున్నట్టుగా దేవుడు తన మహిమను చూపించాడు. సింహాసనపును మూయించాడు.